పెడదాం అనుకున్న ఆడియన్స్తో లైక్ స్పీచెస్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ శ్రీదేవితో. యా శ్రీదేవి కమ్ బోన్లోకి రండి. గీత మీద ప్రమాణం చేసి, భగవద్గీత లేదు గీత ఉంది ఇక్కడ. కమాన్, అన్ని నిజాలే చెప్పాలి ఇప్పుడు. వాళ్ళకి ఆల్రెడీ చెప్పారు. చెప్పండి శ్రీదేవి, ఏంటి సినిమా గురించి, దర్శి గారి గురించి, ఒక మల్లేశం, ఒక బలగం, ఇప్పుడు కోట్, ఆయన గురించి, నాన్నగారి గురించి. ఫస్ట్లీ అసలు ఈ ఆఫర్ రావడం అండ్ నాన్నగారు వాల్ పోస్టర్ అంటే అసలు ఫస్ట్లీ అమ్మో అసలు నిజమేనా అన్నట్టుండే. బట్ అది లక్ వల్ల ఏంటో బట్ సెలెక్ట్ అయ్యాను. అండ్ ఆ లేడీస్ చాలా చాలా పాపం లైక్ అంత మంచి ఆడిషన్ చేసి అసలు ఫస్ట్ ఆడిషన్ తర్వాత కూడా నేను సెలెక్ట్ అవుతానా లేదా అని అసలు ఏమీ లేదు. బట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. అండ్ జగదీష్ గారు కూడా చాలా అంటే లైక్ ఫస్ట్ అనేవారు నువ్వు జాబిల్లా ఉండాలని. ఆ తర్వాత కొన్ని సీన్స్ అవి చేసిన తర్వాత అదేంటి నువ్వే కదా జాబిలి, మళ్ళీ జాబిల్లా ఉండాలంటున్నానేంటి అని ఆయనే అంటే క్వశ్చన్ చేశారు. అంటే నేను నాలానే చేశాను. ఐ హోప్ మీకు మంచి సినిమా ఇది. యాక్చువల్లీ నేను అంత పెద్దదానిగా చెప్పడానికి, బట్ దెన్ ఆల్ అంటే ఇప్పుడు ఉన్న మైనస్ వాళ్ళందరికీ బాగా కనెక్ట్ అవుతుంది ఈ సినిమా. అండ్ రోషన్ చాలా యాక్చువల్లీ ఫస్ట్లీ తను చాలా సినిమాలు చేశాడు. సో పక్కనంటే తను పక్కన చేయడం యాక్చువల్లీ కొంచెం నాకు అంత ఇది లేదు. బట్ హీ సపోర్టెడ్ మీ, ఏం కాదు కొంచెం ఇది చేయి, ఇట్స్ ఓకే చేయగలవు అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. మ్యామ్ ప్రశాంతి మ్యామ్ ఉండరా మ్యామ్ థ్యాంక్ యూ. యా March 14th రిలీజ్ అవుతుంది, తప్పకుండా వచ్చి చూడండి. యూ విల్ బీ అంటే చాలా నాలెడ్జ్ వస్తుంది మీకు. థ్యాంక్ యూ. నేను ఇంకంతగా సో స్వీట్, నిజంగానే తన జాబ్ లేని రియల్ లైఫ్లో కూడా ఎంత హాయిగా అనిపించిందో. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. ఇప్పుడు చందుని తీసుకొద్దాం బోన్లోకి మనం. చందు.